మనం వేర్ కండిషన్ అయితే చూద్దాం. ఓకేనా. కీప్ వెన్ ట్రూ ఎల్స్ రిప్లేస్. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నాకు శాలరీ అనేది గ్రేటర్ దెన్ 60,000 ఉంటే సో వాటికి మాత్రమే వాల్యూస్ రిటర్న్ చేయాలి. అండ్ మిగిలిన లేబుల్స్కి నాట్ ఏ నెంబర్ ఎన్ఏఎన్ వాల్యూస్ రిటర్న్ చేయాలి. ఓకేనా. సో శాలరీ డాట్ ఫస్ట్ శాలరీ ఏముందో చూద్దాం. ఓకే. సో శాలరీలో ఈ డేటా ఉంది, రైట్. సో నెక్స్ట్ శాలరీ డాట్ ఓకే వేర్ అని చెప్పేసి తీసుకున్నాం. మీకు తెలుసు శాలరీ ఇప్పుడు కండిషన్ రాయాలి గ్రేటర్ దెన్ 60,000. సో 60,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ డేటా మాత్రమే నాకు చూపించు, రిమైనింగ్ వాళ్ళవి హైడ్ చేసి, అంటే ఎన్ఏఎన్ వాల్యూస్ పెట్టేసి దాని మీనింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసా. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంప్లాయీ 1 యొక్క వాల్యూ 50,000. సో విచ్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 60,000. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎన్ఏఎన్. ఓకేనా. ఎంప్లాయీ 3 and employee 4 details like 75,000, 90,000 which are greater than 60,000. So that's the reason it is returning the values for employee 3 and employee 4. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇట్లా ఎన్ఏఎన్ వద్దు, సమ్ జీరోతో రిప్లేస్ చేయని చెప్పేసి అడిగావు. ఓకే, అప్పుడు దాన్ని ఎలా చేస్తాం? సో చూడండి, మీకు తెలుసు శాలరీ గ్రేటర్ దెన్ ఓకే ఇట్లా రాసుకోండి. శాలరీ గ్రేటర్ దెన్ 60,000 అంటే దీని మీనింగ్ 60,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ శాలరీస్ రిటర్న్ చేయమని. అండ్ జీరో పెట్టా. సో ఇట్లా జీరో పెడుతుందంటే ఎవరు అయితే 60,000 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు రిటర్న్ చేయి, అదర్ వాల్యూస్కి జీరో చేసేది దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు శాలరీ డాట్ వేర్ కండిషన్ వాడి దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. సో మీకు చూడండి, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 5 శాలరీస్ అనేవి లైక్ గ్రేటర్ దెన్ 60,000 కాదు కాబట్టి జీరోతో రిప్లేస్ చేసినాయి అనమాట. సో ఈ విధంగా మనకి ఏం చేస్తుందంటే సెకండ్ ఆర్గ్ ఇస్ ద రిప్లేస్మెంట్ ఫర్ ది ఫాల్స్ రోస్. ఓకేనా.